ఓకే. సో, మన 7 ఎసెన్షియల్స్‌లో ఎయిర్ ఒకటి ఉంది. తర్వాత వాటరు, తర్వాత మన బాడీలో ఉన్న అన్ని మలినాలు బయటికి వెళ్ళాలి. ఫుడ్డు, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలనమాట. స్ట్రక్చరల్ బాడీ. మన బాడీ ఒక స్ట్రక్చర్ ఉంది దానికి. జాయింట్స్, బోన్స్, మజిల్స్ అన్నీ ఉంటాయనమాట. దాన్ని యూజ్ చేయాలి. ఆ తర్వాత ఎమోషనల్ రెస్ట్, నిద్రపోవటం 7 గంటలు మేనేజ్మెంట్. ఏడిట్లో ఎయిర్‌కి మన సంబంధం లేదు. ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఈ 6 విషయాల్లో మనం అన్నీ మిస్టేక్‌లు చేస్తున్నాం. నీళ్ళు ఎన్ని తాగాలో మనకు ఐడియా లేదు. తాగే పద్ధతి తెలీదు. మల విసర్జనకి వెళ్తే ఒకరోజు వెళ్తాం, లేదు 2 రోజులకోసారి వెళ్తాం. తర్వాత ఫుడ్‌లో బీభత్సమైనటువంటి మిస్టేక్‌లు చేస్తాం. ఎక్సర్సైజ్ చెయ్యం. చేసిన ఏదో వారానికి ఒక రోజు, 2 రోజులు చేస్తాం. రెస్ట్ 7 గంటలు పడుకోం. నైట్ 1:00 దాకా నిద్రపోం. తర్వాత మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం రాదు. ఆరిట్లో ఏ ఒక్క మిస్టేక్లో కూడా మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట. చూద్దాం. ఒక ఫిష్ పాండ్ ఉందనుకోండి. మీకు ఒక ఫిష్ పాండ్ అంటే తెలుసు కదా! ఈ మధ్య చికెన్లు పెంచినట్టు ఫిష్లు కూడా పెంచుతున్నారు. ఆంధ్రాలో బాగా వస్తున్నాయి. ఓ పాండ్లో ఫిష్లు పెంచేసి అమ్ముకుంటారనమాట. మీకు ఒక ఫిష్ బిజినెస్ ఉంది. ఫిష్ బిజినెస్లో ఏమైంది, మీరు బాగానే ఉంది, బిజినెస్ బాగానే ఉంది, కానీ ఒక రోజు వెళ్ళి చూస్తే ఏమంటే అక్కడ పనిచేసేవాళ్ళు ఉన్నారు, మీరు ఓనర్ అనమాట. వెళ్ళి చూస్తే 2-3 ఫిష్లు చచ్చినాయి, 4-5 ఫిష్లు తేలుతున్నాయి అనమాట, సిక్ అయ్యి ఉన్నాయి. ఏం చేస్తారు చెప్పండి? తీసేయాలి. తీశారు. ఆ ఫిష్లు తీసి చచ్చిపోయిన పాడేశారు. సిక్ అయిన వాటిని ఏం చేస్తారు? ఏం వాటికి అడుగుతారు, అంటే ఏమడుగుతారు? రే, నువ్వు దానికి మంచి ఫుడ్ వేస్తున్నావా లేదా? మేము ఇచ్చిన ఫుడ్ ప్రాపర్గా వేస్తున్నావా? మేము ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ ఇస్తున్నావా? మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నావా? ఉం? అడుగుతావా లేదా? సరే, వాటిని అన్నీ వేస్తున్నా అంటాడు. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ చూస్తే మళ్ళీ 2-3 చచ్చిన్నాయి, 4-5 తేలుతున్నాయి. ఏం చేయాలి చెప్పండి? కారణం ఏంటి? ఇన్నాళ్ళు బాగానే ఉన్నాయి. మీరు 1 ఇయర్ నుండి చేస్తున్నారు, అద్భుతంగా ఉంది. కానీ ఈ వీక్ నుండి లాస్ట్ వీక్లో 2 తెచ్చినాయి, ఈ వీక్లో వెళ్తే 4 తెచ్చినాయి. ఏం చేస్తారు? ఆ పాండ్ లో వాటర్ చేంజ్ చేయాలి. పాండ్లో వాటర్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది మేడం. అది ఈజీ కాదు, మన బకెట్లో నీళ్లు కాదు. ఆ పాండ్లో ఉంటే ఒక ఒక 50 ట్యాంకులు, 100 ట్యాంకులు నీళ్లు ఉంటాయి. అన్నీ తీసి ఓకే. పారేటువంటి కొత్త వేయాలంటే వాడికి డబ్బులు కదా, ఎక్కడ నుండి వస్తాయి? ఓకే. రూట్ కాజ్ కనుక్కోవాలి. కనుక్కోండి. అదే అడుగుతుంది, ఏది కనుక్కోండి, అది ఏంటి రూట్ కాదు. వాడికి అంటాడు, ఓకే నువ్వు మంచిగా సప్లిమెంట్లు ఇస్తున్నావా, మంచి ఫుడ్ ఇస్తున్నావా, లేదా దానికి మంచిగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు. దానికి ఫుడ్ ఎక్కువ వేసేసి ఉంటారు సార్. మా 1 వీక్ మీరు చెప్పిన మీరు ఓనర్ చెప్పారు కనుక వాడు ఒక 1 వీక్ ఫాస్టింగ్ పెట్టాడు వాటికి. ఇంకా 5-6 తెచ్చినాయి. ఆహా, అంటే కరెక్ట్ గా వేయాలి సార్, ఎక్కువ వేయకూడదు, తక్కువ ఓకే, వేయకూడదు. ఓకే. 1 ఇయర్ బిజినెస్ చేస్తున్నాడండి, వాడే చేస్తున్నాడు 1 ఇయర్. ఇప్పుడు ఈ వీక్లోనే చేస్తున్నాయి. వాడేం కొత్తవాడు కాదు. అర్థమైందా పాయింట్? ఇవాళ నేను మిమ్మల్ని వాడు కొత్తగా అపాయింట్ చేయలే. వాడు 1 ఇయర్ నుండి చేస్తాడు, మంచి బిజినెస్ ఉంది, మీరు లక్షలు లక్షలు సంపాదించారు. కానీ ఇవాళ లాస్ట్ వీక్లో బ్యాండ్ పడింది, మళ్ళీ పడుతుంది. ఏం చేయాలి? వాటికి ఏమైనా డిసీజెస్ వచ్చి ఉంటాయి సార్, అందుకనే కరెక్ట్, అలా. కరెక్ట్, కరెక్ట్ అండి. థీరీలు కరెక్ట్, స్టెప్స్ చెప్పండి, యాక్షన్ యాక్షన్ చెప్పండి. అవన్నీ ఓకే. డిసీజులు వస్తే చేస్తాయి, అందుకే చేస్తాయి. ఏం చేయాలి, మనం ఎలా కనుక్కోవాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అది పాయింట్. వాటికి టెస్ట్ చేయాలా? వినండి. ఏమవుతుందంటే తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక 10 ప్లేసుల్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఒక దానిలో నుండి టాయిలెట్ వాటరు, ఒక దానిలో నుండి కిచెన్ వాటరు, ఇంకో దాని నుండి బాత్రూమ్ నుండి వాటరు, ఇంకేదో ఫ్యాక్టరీలో నుండి ఒక వేస్ట్ వాటర్, ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయి. చూశారు మీరు, అప్పుడు అబ్జర్వ్ చేశారు. ఏం చేస్తారు చెప్పండి అప్పుడు? నీళ్లు పొల్యూట్ అయిపోతున్నాయి. ఎందుకు పొల్యూట్ అవుతున్నాయి? ఒక ప్లేస్లో నుండి చిన్న బొక్క పడి దానిలో నుండి మన డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది, ఇంకో దానిలో నుండి అట్లా వెళ్తున్నాయి. 10 ప్లేస్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఏం చేయాలి అప్పుడు? వాటర్ క్లీన్ చేయాలి. ముందు ముందే తీసేయాలి సార్ వాటిని. వెరీ గుడ్. ముందు ఈ 10 ప్లేసులో నీళ్ళని బ్లాక్ చేసేయాలి. చేసి లోపల నీళ్ళన్నీ ఫిల్టరింగ్ చేసేసి అన్నీ మంచిగా చేసుకోవాలి. అవునా? ఈ 10 ప్లేస్లో నుండి మీరు ఒక ప్లేస్లో మీకు కనపడతారా సరిగ్గా, అంటే యాక్సెస్ లేదు. 9 ప్లేస్లో క్లోజ్ చేశారు, ఒక ప్లేస్లో వదిలేశారు, పర్వాలేదా? లేదు సార్, అయితే అది అప్పుడు కూడా ప్రాబ్లం. 10 ప్లేస్లో పోవటం వల్ల ఏమవుతాయి, వీక్లీ చేస్తున్నాయి. ఒక ప్లేస్లో పోతే నెలకు చేస్తాయి ఆ నీళ్ళన్నీ, ఎన్ని చేసినా. ఏంటో చూద్దాం. ఈ 10 మిస్టేక్స్ మనం కూడా అలానే 10 మిస్టేక్లు చేస్తున్నాం, ఏంటి చూద్దాం. నెంబర్ 1 ఏంటి? మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్, 10 రూట్ కాజెస్ అనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, స్ట్రెస్ అవుతుంటాం. క్రానిక్ స్ట్రెస్. స్ట్రెస్ అవటం అంటే ఏంటి చెప్పండి?
స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ ఎందుకు అవుతాం? మన బాడీ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసా? అది డేంజర్ అనుకుంటుంది, ఏదో సావు బతుకు అనుకుంటుంది అనమాట. ఒకప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి? అడవుల్లోకి వెళ్ళాడు వాడు, ఆహారానికి ఆటకెళ్తే వీడి ఎదురు పులి కనపడింది, వీడి ఆహారం పోయింది, వీడు పరిగెత్తాలి, అది స్ట్రెస్ ఒకప్పుడు. ఇప్పుడు స్ట్రెస్ ఏంటి చెప్పండి? మనల్ని ఏమైనా తిట్టారనుకోండి, మనం స్ట్రెస్ అయిపోతాం, ఆఫీస్లో స్ట్రెస్ అయిపోతాం. సో ఇది క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, మనం చూద్దాం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్రానిక్ స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి? చెప్పండి, ఏంటి సార్ క్రానిక్ స్ట్రెస్ అంటే? క్రానిక్ స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? డిప్రెషన్. అయిన తర్వాత వినండి, స్ట్రెస్ ఉంటే ఏంటి? ఒక డేంజర్. సపోజ్ మీ వీధిలో, హెడేక్ వస్తుంది, నిద్ర పట్టదు. వెరీ గుడ్, వినండి. మీ రోడ్లో పిచ్చుకొక్క తిరుగుతుంది అనుకోండి, రోడ్డు మీదకి వెళ్తారా మీరు? ఒకరు వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు? కర్ర పట్టుకుని వెళ్తారు జాగ్రత్తగా, ఇంకో ఇద్దరు ముగ్గురు వెళ్తారు అనమాట. ఒకవేళ అది కూడా పెడితే అంతారు, అలర్ట్ అవుతుంది, అలర్ట్నెస్ వస్తుంది అనమాట. ఆ పిచ్చుకొక్క తిరుగుతున్నప్పుడు మీకు నిద్ర వస్తుందా? ఆ ఏరియాలో తిరుగుతున్నా కానీ మనకు నిద్ర రాదు. అలానే మనకు స్ట్రెస్ ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి? నిద్ర రాదు. చూసారా, అది ఆటోమేటిక్ అనమాట. నెక్స్ట్ 7 గంటలు నిద్రలేపం, నిద్ర రాదు. రాత్రి పడుకోం. అది ఇప్పుడు 10 నుండి 6 గంటలు పడుకోవాలి. మనం పడుకోవట్లేదు అనుకోండి, ఏమవుతుంది? పొద్దున్నే లేవగానే ఎక్సర్సైజ్కి అయితే వెళ్ళగలవా? వెళ్ళాం. ఎక్సర్సైజ్ అది 8 దాకా 9 దాకా పడుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? వెంటనే లేచి ఏం చేస్తాను అందరూ? టీ. కాఫీ టీలు వేసేస్తాం, అవునా? అవును అయిపోయినాయి. సార్. చూసారా, ఇంకా మందు బాబులు అయితే నైట్ ఆల్కహాల్ వేసి పడుకుంటారు, ఈ గొడవ లేకుండా. నెక్స్ట్ ఏం చేస్తాం? ఐదో ప్రాబ్లం, నీళ్లు తాగం సరిగ్గా. మన బాడీలో నుండి ప్రతిరోజు 1.5 to 2 లీటర్స్ బయటికి వెళ్తుంది, మీకు తెలుసా? మనం ఏం చేయకపోయినా, ఏం పని లేదు పాట లేదు, ఇంట్లో పడుకోనండి, మన బాడీలో నుండి 2 లీటర్ నీళ్లు బయటకు వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి? నెంబర్ 1, యూరిన్ రూపంలో వెళ్తాయి. కొంత స్టూల్స్ రూపంలో బయటికి వెళ్తుంది. కొంచెం వాకింగ్కి వెళ్తే స్వెట్ ద్వారా వెళ్తుంది. నాలుగోది ఎట్లా వెళ్తుంది చెప్పండి? నాలుగో మన వాటర్ బాటిల్ బయటికి ఎలా వెళ్తుంది? అర్థమైందా? యూరిన్లో వెళ్తుంది. స్టూల్స్లో కూడా తెలుస్తుంది కదా, తేమ ఉంటుంది, అంటే తేమ అంటే వాటర్ ఉందన్నమాట. మన బాడీలో నుండి వెళ్తుంది, బయటికి వెళ్ళిపోయింది, వాటర్ వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. వాళ్ళు ఇది ఏమంటారు దాన్ని? ఏదైనా ఎక్సర్సైజ్ చేసాం లేదా ఎండలో ఉన్నాం, స్వెట్ వల్ల బయటికి వెళ్ళింది. ఇంకేం వెళ్తుంది? ఇంకో 2 ప్లేసులు ఉండి వెళ్తుంది. మన బాడీలో నుండి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎట్లా వెళ్తుంది? ఉమ్? చెప్పండి, అందరూ స్వెట్ వింటున్నారా లేదా? రూపంలో సార్. ఆ? స్వెట్ స్వెట్ రూపంలో సార్. స్వెట్ చెప్పాను. యూరిన్, స్వెట్, టాయిలెట్ 3 అయిపోయినాయి. ఇంకా 2 ప్లేసులు ఉండి వెళ్తుంది బయటికి. కళ్ళల్లోంచి వెళ్ళిపోతాయి సార్. లే, అలా కాదు, మన బ్రెత్ అనమాట. చూడండి, ప్రతిసారి మనం బ్రెత్ వదిలినప్పుడు మన బాడీలో కొంత తేమ బయటకు వెళ్తుంది, అంటే లిటిల్ క్వాంటిటీ ఓవర్ ఎ టైం ఇట్ విల్ గో అనమాట. మనకి అట్లీస్ట్ ఒక 100 మిల్లీగ్రామ్స్ 100 గ్రామ్స్ అన్న బయటకు వెళ్తుంది అనమాట బ్రెత్. ఇంకోటి అంటే తెలుసా? మనం బాగా గాల్లో వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక్కోసారి ట్రైన్లో కూర్చుంటాం, 3rd క్లాస్లో, ఐ మీన్ సెకండ్ క్లాస్లో. ఆ కిటికీ, ఆ ఫోర్స్ వల్ల కూడా మనకి బాడీలో నుండి పోయింది. చూసారా, మీరు ఇంట్లో ఒకసారి ఎండ లేదు బయట, ఇంట్లోనే బట్టలు ఆరేశారు, అట్లా ఎట్లా ఆరిపోయినాయి చెప్పండి? అవి దేనివల్ల ఆరిపోయినాయి? ఎవాపరేట్ అవుతాయి సార్. ఆ ఎయిర్ వాటర్ ఎయిర్ ఎవాపరేట్. ఎయిర్ ఎయిర్ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోద్ది అనమాట. అంటే మన మీద కూడా, మన బాడీ మీద నుండి కూడా కొంత బయటకు వెళ్ళిపోతుంది వాటర్ అనమాట. అంటే 2 లీటర్స్ బయటకు వెళ్తుంది. మన 2 లీటర్స్ బయటకు వెళ్తే మనం మినిమం 2 లీటర్స్ అని ఇవ్వాలా లేదా? ఇవ్వట్లేదు మనం, అది ప్రాబ్లం అనమాట. ఎంత తాగాలి నీళ్ళు? 4 మ్యాక్సిమం లీటర్స్. డీహైడ్రేషన్ అవుతాము. తర్వాత మనకు తాగే పద్ధతి కూడా తెలియదు. ఇన్నాళ్ళు అందరం మిస్టేక్ చేస్తున్నాం లేదా? నాకు తెలియదు, 55 ఏళ్ళు వచ్చినా మాకు ఐడియా లేదు. నీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు తాగకూడదు, ఐడియా ఉంది కానీ ఏదో క్యాజువల్గా తీసుకునేవాళ్ళం. నెక్స్ట్ ఏంటి చెప్పండి? షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ఇది బాగా బీభత్సంగా తినేస్తుంటాం ఫుడ్. రిఫైన్డ్ ఆయిల్, మైదా, బేకరీ ఐటమ్స్, ఇంకేం చెప్పుకున్నాం కదా, ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్. చెప్పాను కదా, ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఫ్యాక్టరీలో తయారు చేసి, ఇంట్లో చేసినవి కాదు, ఫ్యాక్టరీలో తయారు చేసి ప్యాకెట్లో కానీ, డబ్బాలో కానీ, బాక్స్లో కానీ వచ్చి బార్ కోడ్ ఉంటుంది దాంట్లో, కంప్యూటర్లో చెక్ చేయడానికి. అవన్నీ ప్రోడక్ట్స్. ఫుడ్ తింటారా, ప్రోడక్ట్స్ రెడీ టు తింటారా ఈట్. చెప్పండి? హలో. ఇంకా ప్రాసెస్డ్ అనమాట, బాగా రిఫైన్డ్ మైదా ఐటమ్స్, తర్వాత షుగరీ, తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్స్. మనం తినేటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ ఘోరం. మనకి రిఫైన్డ్ ఆయిల్ చూడండి, మనకి రిఫైన్డ్ ఆయిల్ ఎంతకి ఇస్తారు కిలో, ఐ మీన్ లీటరు?
₹150 ఇస్తున్నాడు. 40, 150, ఆ? 140, 150 అట్లా ఉంటుంది 140 సార్. వినండి. వేరుశనగకాయలు మనకు ఒక లీటరు వేరుశనగ నూనె కావాలంటే కనీసం 2 కిలోలు వేరుశనగకాయలు కావాలా. మరి వీడు ఎట్టిస్తున్నాడు మీకు చెప్పండి, మన బామ్మర్దేం కాదు కదా వాడు, ఎందుకు ఇస్తున్నాడు వాడు? ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ డిఫరెంట్. తర్వాత దానిలో ఇంకా కలుపుతారన్నమాట, కొన్ని ఆయిల్స్ అది కలుపుతారు వేరే. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, అండ్ దర్ ఇస్ అన్ వీడియో మీకు షేర్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మనం పొరపాటు కూడా ఆయిల్కి వెళ్ళాం. ఆ రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడానికి. ఇవన్నీ తింటున్నాం. నెక్స్ట్ ఏంటి? ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. నేను మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మనం ఎక్కడ తింటున్నాం? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, సలాడ్స్ ఇవి తింటలా. చెప్పాను కదా నేను ఎప్పుడన్నా. మనం ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాడికి ఏమైనా ఫ్రూట్స్ తింటే వాళ్ళతో కూడా మొక్క తినేవాళ్ళం. అంత తప్పితే న్యూట్రిషియస్ ఫుడ్ తినేవాళ్ళం కాదు ఒకప్పుడు. మళ్ళీ పెద్ద మిస్టేక్ మనం అందరం చేసేది మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. అంటే రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం. అది కూడా ఆకలి లేకుండా 5-6 సార్లు తింటుంటాం. ఇచ్చేసారా? తర్వాత ఇది చదవండి అందరు పాయింట్స్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ దిస్ పాయింట్. 9th పాయింట్ చదవండి. క్రోనిక్ స్ట్రెస్. 9th పాయింట్. బాక్స్ అడ్డం వచ్చింది సార్ కానీ. అదర్ దాన్ వాటర్ ఈస్ ఫుడ్ విచ్ స్పైక్స్ షుగర్ అండ్ ఇన్సులిన్. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా కూడా అది ఒక తిన కింద లెక్క వస్తుంది. మనం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటున్నాము. ఈ మధ్యలో ఏది తిన్నా ఇంకోసారి లెక్క వస్తుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ తింటాం లేదా? హలో, ఎవరు? పద్మజ గారు Yes, sir. ఉన్నారా మా వాలంటీరు? ఒక్కడ కూడా కొడతలేదు. మరి వింటున్నారో లేదో అర్థం కావట్లా. వింటున్నాం సార్. సార్ ఒక రెస్పాండ్ చేయండి. నాకు ఎలా తెలుస్తుంది మీకు వింటుందో లేదో? ఎవరు కాదు. అంటే మ్యూట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది సార్, అందుకని అన్మ్యూట్ మళ్ళీ చేసుకోండి, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. రమాదేవి గారు ఏదో చెప్తాను అనుకుంటున్నారా? నీళ్లు తప్పించి ఏ తీసుకున్న ఫుడ్, ఈ విషయం నాకు ఇన్నాళ్ళు తెలియదు. ఏదో క్యాజువల్ వాళ్ళు పెట్టారు, నీళ్ళు పెట్టారు తింటుంటాం అనమాట. తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఒక 10 ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయి చూడండి. మనందరం చేస్తాం. ఈ 10 ఏంటో చూద్దాం. ఒకటి ఇప్పుడు క్విక్గా చూద్దాం. నెంబర్ 1, హ్యాబిచువల్ ఈటింగ్. అంటే హ్యాబిచువల్ ఈటింగ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ టైం అయింది, లంచ్ టైం అయింది, డిన్నర్ టైం, కాఫీ టైం, టీ టైం అని ఆ టయానికి తింటుంటాం, ఆకలినా లేకపోయినా. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అక్కడ హాట్గా మిరగాయ బజ్జీలు వేస్తున్నారు, ఆగి 2 బజ్జీలు తిని వెళ్ళిపోతాం. అవునా? ఉందా అలవాటు లేదా అందరికీ? హలో, ఎస్ సార్. అవును. అవును. దాన్నే సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అని. ఎవడో జిలేబీ తింటున్నాడు కూర్చొని, సరే మనం కూడా ఒక 50 గ్రాములు తినాలని తీసుకొని తినేస్తుంటాం. అంటే ఏమైంది? ఆల్రెడీ 3 సార్లు అయిపోయింది. ఇది ఇంకో సీన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వర్క్ కల్చర్. ఆఫీస్లో 10 వాళ్ళు కాఫీ టీలు ఇస్తారా లేదా ఫ్రీగా? అవును. ఎందుకు ఇస్తారు చెప్పండి? ఆఫీస్లో కాఫీ టీలు మీకు చుట్టం కాదాడు. ఎందుకు ఇస్తాడంటే మనం కాఫీ కెనెలు ఒక అరగంట అటు ఇటు తిరగకుండా మన టేబుల్ మీద పెట్టేస్తారు. 2 సార్లు వాళ్ళు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి కాఫీ ఇస్తారు. వాళ్ళు ఈ పైన మనం ఇంట్లో తాగుతాం. ఇంట్లో కూడా 11 o'clock అవ్వగానే ఒక కాఫీ తాగేస్తాం. అంటే అప్పుడప్పుడు ఇట్ ఇస్ ఓకే, బట్ రెగ్యులర్ బేసిస్ వీఆర్ టేకింగ్. ఈ మధ్య కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఏంటంటే క్యాఫ్టీరియా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫ్రీగా ఉంటే మన వాళ్ళు ఏదైనా చేసేస్తారు. 2-3 సార్లు కాఫీలు తాగేస్తుంటారు, ఏదో 2 బిస్కెట్లు తిని వస్తుంటారు. అందుకే చూడండి, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి గేట్ మీద నిలబడి ముందు చూడండి, బయటకు వచ్చి ప్రతి ఓడికి పొట్ట ఉంటుంది. ఎందుకు? నిన్న చెప్పాను కదా, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్పింది? 68%, ఆల్మోస్ట్ 60%కి ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్. ఎలా వచ్చింది చెప్పండి? అన్నీ ఒక కారణం కాదు. మీ అందరికి చెప్పాను కదా, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి. అంటే దేని వల్ల ఆయన చంపబడ్డాడు? ఆ టైంలోనే వాడు రథం భూమిలో కూరిగిపోయింది. పాపం ఆయనకి అస్త్రం, స్పెషల్ అస్త్రం వేద్దామంటే ఆ మంత్రం గుర్తు రాదు. ఆయన కవచం కొన్నాడు, ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి? సో వీఆర్ నోయింగ్లీ, అన్నోయింగ్లీ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, వర్క్ కల్చర్ చేసారా? నెక్స్ట్ ఏంటి? కనపడుతుందా స్లైడ్? కెన్ యూ సీ ద స్లైడ్? ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే ఏంటి? మనం ఎవరింటికి వెళ్తే వాళ్ళు బలవంతం చేస్తారు, మన ఫ్యామిలీ మెంబర్సే బలవంతం చేస్తారు. తర్వాత బోర్ అయి తింటుంటాం, బోర్డమ్. తర్వాత ఎమోషనల్ ఈటింగ్, స్పెషల్లీ ఉమెన్కి పీరియడ్స్ టైంలో ఎమోషనల్ అనమాట, ఆ టైంలో తినేస్తారు. న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటో తెలుసా?
మనం కనుక బాగా హై కార్బ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, బేకరీ ఐటమ్స్, వైట్ రైస్ తిన్నాం. వైట్ రైస్ తినండి, మళ్ళీ 2 hours అది మళ్ళీ ఆకలేస్తుంది. కారణం ఏంటంటే అది అది న్యూట్రిషన్ హంగర్ అంటారు అనమాట. దానికి ఏమవుతుంది, షుగర్ బాగా పెరిగిపోయింది, టక్మన్ డౌన్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే షుగర్ డౌన్ అవుతుందో మనకు ఆకలేస్తుంది, తింటాం. నెక్స్ట్ టేస్టింగ్, ఫీడింగ్, ప్రసాదం. టేస్టింగ్ అంటే ఏంటి, మనం వండుతా మధ్యలో మధ్యలో టెస్ట్ చేస్తుంటాం. మీరు అనుకోవచ్చు ఏంద్రా టేస్టింగ్ వల్ల ప్రాబ్లమా అని. ఫీడింగ్, పిల్లలకి ఫీడ్ చేస్తే మిగిలింది ఏం చేస్తారు తల్లులు? హలో, అందులో బాగా నెయ్యి కలిపి ఉంటాం, అది అని పారేస్తామా? లేదే, తల్లే తినేస్తుంది. అందుకే జనరల్గా యూనో పిల్లలు పెంచేటప్పుడు తల్లులు బాగా ఓవర్ వేయటానికి ఇదొక కారణం. తెలియకుండానే మల్టిపుల్ టైమ్స్ తినేస్తుంటాం అనమాట. తర్వాత ప్రసాదం, నేను చెప్పాను కదా, ఎవరన్నా తిరుపతి వెళ్ళి వచ్చామని డబ్బా పెడితే ఏం చేస్తాం అందరం? చెప్పండి. హలో, ప్రసాదం కూడా తింటాం తినేస్తాం వెంటనే. సార్. ఒక ముక్క తింటాం తీసుకుని సార్. నోట్లో తీసుకుని వినండి. దాంట్లో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రసాదం, అది తినేస్తారు. సంబడి కాల్. పడేయకూడదని తింటాం సార్ ప్రసాదం. ప్రసాదం చూడండి, అది ఏంటో అంత అర్జెంట్గా తినాల్సిన అవసరం లేదు, నాకు అర్థం కాదు. యూ కెన్ ఆల్వేస్ కీప్ ఇట్ విత్ యూ, టేక్ ఇట్ కవర్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. అదే షుగర్ ఉంది అనుకోండి, మాకు వద్దు అంటే చిన్న ముక్క నోట్లో పెట్టుకుంటాం. షుగర్ లేదనుకోండి లడ్డు లేపేస్తాం, ఉన్నా కదా. అంటే ఆల్రెడీ 3 సార్లు అయిపోయింది. దిస్ ఈజ్ వెయిట్ వీఆర్ అన్నోయింగ్లీ చేసే మిస్టేక్స్ అనమాట, అన్నోయింగ్లీ. నెక్స్ట్ ప్రసాదం అయిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి పాయింట్, అతిథి దేవో భవ. అబ్బా, ఇది నా ఫేవరెట్ పాయింట్. ఏంటి చెప్పండి, మన ఇండియాలో ఉన్నటువంటి అద్భుతమైన కల్చర్ ఏంటంటే అతిథి దేవో భవ, అతిథుల్ని దేవుడిలాగా భావించమని. అప్పుడు ఒక కాలంలో ఎలా ఉండేది అతిథి దేవో భవ అంటే, ఒక కాలంలో పాపం వాడు ఏదో ఒక ఊరు నుండి ఒక గుర్ర బండిలోనో ఎద్దుల బండిలోనో నడుచుకుంటానో వచ్చేవాడు. ఒక రోజంతా నడిచి మీ ఊరు ఇంటికి వచ్చేవాడు. దారిలో ఏమీ దొరికేది కాదు. పాపం అలసిపోయి ఉంటాడు, దాహంతో ఉంటాడు, ఆకలితో ఉంటాడు. వాడికి కాళ్ళు నీళ్ళు ఇచ్చి భోజనం పెడితే మంచిది. ఎందుకంటే మన కల్చర్ అది, అద్భుతమైన కల్చర్, మనకు వేరే ఏ కల్చర్లో లేదు ఇక్కడ. నేను లాస్ట్ టైం ఐ రిమెంబర్ జర్మనీలో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు నీళ్ళు కావాలని కూడా అడగల వాళ్ళు. అది మన కల్చర్ ఏంటంటే రాగానే అడుగుతారు, నీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, తింటారా, ఇచ్చినా లేకపోయినా బేసిక్ అనమాట. సరే, ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మనం ఫీల్ అయిపోతాం. మా ఇంట్లో ఎందుకు తింటారు లేండి అంటే మొదలు పెడతారు వాళ్ళు. బాబు తినొచ్చారు అన్న ఊరుకోం. అందరూ మొహమాటంకి వచ్చి తింటాం, చాలామంది, అవునా కదా, మొహమాటంకి వచ్చి తింటాం లేదా? మీ అందరికి తెలుసు, ఒక పాత ముతక సామెత ఉంది, మొహమాటానికి వెళ్తే ఏమవుతుందో మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఏమవుతుంది, అందరికి పొట్టలు వస్తున్నాయి. మొహమాటానికి వెళ్ళి అన్నెసరీ వీఆర్ బికమింగ్ ఓవర్ వెయిట్ అనమాట. చూసారా, మొహమాటానికి వెళ్ళొద్దు. వాళ్ళు చెప్పాలా, నేను బాగా గుర్తు, ఒకసారి ఐ వెంట్ టు విత్ మై వైఫ్ వన్ ఆఫ్ దర్ ఫ్రెండ్స్ హౌస్ అనమాట. షీఈ్ ఎ ఫిల్మ్ యాక్ట్రెస్. రావు గారు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారండి, కాఫీ తాగుతారా? లేదండి నేను తాగనన్నా. సరే పాలు తెమ్మంటారు, జ్యూస్, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్. షీ గాట్ అప్సెట్ అనమాట. వాట్ ఈస్ దిస్ సార్, ఏమైంది అండి? లేదండి నేను ఆల్రెడీ ఐ ఎయిట్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ ఇన్ బిట్వీన్ అన్న. ఏమవుతుంది సార్, ఏమవుతుందా? ఆ ఉంది ఒక 120 కిలోలు, అవి చెప్పావు నాకు. నేను అన్నాను, నువ్వు వద్దు మేడం, నాకు వద్దన్న. అయినా కూడా ఆమె ఫోర్స్ చేస్తుంది. దెన్ ఐ టోల్డ్ హర్, మేడం నా పొట్టే వేస్ట్ బాస్కెట్ కాదు, ఏది పడితే అది వేయటానికి, ఎప్పుడు పడితే అప్పుడు వేయటానికి అన్న. మై వైఫ్ గాట్ అప్సెట్. అట్టంటే మాట్లాడతామని. అరే, దే ఆర్ నాట్ లీవింగ్. సి ఐఎమ్ టెల్లింగ్ దెమ్ వెరీ 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 పొలైట్లీ, బట్ దే డోంట్ వాంట్ టు లిసన్. సో లెర్న్ దీస్ థింగ్స్ ఫ్రెండ్. నేను అదే క్వశ్చన్ అడిగా మిమ్మల్ని కూడా, అనుపమ గారు మీ ఇష్టదైవం ఎవరు? ఆయన వచ్చి ప్రసాదం పెట్టినా కూడా థ్యాంక్స్ చెప్పి భోజనంతో పాటు తినండి. అర్థమైందా? కాఫీ తాగాలి, భోజనంతో పాటు తాగేయండి, 2 సార్లు తినండి. సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి, యూ సీ ద మ్యాజిక్. ఓకే, సార్, ఒక్క చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే నాకు యాసిడిటీ ఉంది సార్. యాసిడిటీ ఒక్కోసారి ఏంటంటే వాటర్ తాగితే కూడా ఒక్కో టైంలో నవంబర్, డిసెంబర్ ఆ టైంలో సార్ వాటర్ తాగితే నార్మల్ వాటర్ తాగినా కడుపులోంచి మంట వస్తుంది సార్. మీరు రిపోర్ట్లు పెట్టారా, బ్లడ్ రిపోర్ట్లు అన్నీ మేడం? ఏం పెట్టలేదు సార్. అయితే వినండి వినండి గ్యాస్ట్రో వినండి ఒకసారి వినండి 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 దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్ ఓన్లీ వేస్ట్ అవర్ టైం. మీరు నాతో మాట్లాడి ఓకే. ఫోన్ చేయండి సపరేట్గా. ఏమంటే దిస్ వే, ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఎన్ని కారణాలు ఉంటాయి? ఏవో హెల్త్ డిసీజెస్ ఉంటాయి సార్.
నెంబర్ ఆఫ్ రీజన్స్. ఎన్ని రీజన్స్ ఉంటాయి చెప్పండి? 1,00,000 రీజన్స్ ఉంటాయి. 1,00,000. ఉమ్, యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఏదో ఆ, అందుకే పోస్ట్ మార్టం చేస్తారు. అలా ఈచ్ కేస్ స్టడీ హ్యాస్ టు బి సీన్ వెరీ స్పెసిఫికల్లీ. ఇప్పుడు మీరు వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, మీ మిగతా ప్రాబ్లంలు ఏమున్నాయి, ఎన్నాళ్ళు ఉండే ప్రాబ్లం ఉంది, అసలు మీకు 2 సార్లు మల విసర్జనకి వెళ్తున్నారా, ఇవన్నీ చేసి కానీ మనం ఎనలైజ్ చేయలేం. నా ఉద్దేశంలో ఓకే. వాట్ ఐ బిలీవ్ నో, నేను నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చెప్తాను తెలుసా? డాక్టర్లు అందరూ కూడా డిటెక్టివ్ పని నేర్పిస్తా ఫస్ట్. దే షుడ్ బికమ్ ఏ డిటెక్టివ్ ఫస్ట్. ఉమ్, వీడు వచ్చాడు కడుపులో నొప్పి అనగానే టాబ్లెట్ రాసి ఇచ్చేయడం కాదు. యూ టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు ఏ డాక్టర్ అయితే, నాకు చెప్తే వినండి, ఏ డాక్టర్ అయితే మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడగరు. ఏది? మీరు ఎన్ని నీళ్లు తాగుతున్నారు, ఎన్నిసార్లు మల విసర్జనకి వెళ్తున్నారు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, స్ట్రెస్ ఎలా ఉంది మీది, ఏం తింటున్నారు, కాఫీ టీలు తాగుతున్నారా లేదా, ఇవన్నీ అడగకుండా మందులు ఇచ్చాడు అనుకోండి, థింక్ దట్ ఉమ్, ఫెలో ఇస్ అ డ్రగ్ డీలర్, ఈజ్ నాట్ ఎ డాక్టర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ శ్లోకం ఉంది నా దగ్గర. సో ఓకే, దే డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ డిఫరెంట్, వీ కాంట్ హెల్ప్ దెమ్. బట్ మనకి ఏంటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం ఏం నేర్చుకుంటున్నాం? యూ టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. అసలు ఈ సబ్జెక్ట్ మనందరికి కూడా అసలు చదువులో ఉండాలి. అవును సార్. ఈ ఆరు ఎసెన్షియల్స్ మంచిగా వాడుతున్నామా లేదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. ఈవెన్ యూ కెన్ ఈట్ ఎనీ ఫుడ్ ప్రొవైడెడ్ యూ ఫాలో దిస్. 2 సార్లు జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, అంత డ్యామేజ్ ఉండదు మీకు, మిగతా అన్ని ఫాలో అయ్యి. అర్థమైందా పాయింట్? సపోజ్ ఐ హ్యావ్ వన్ కేస్ స్టడీ. మనం మేడం ఒక ఆమె జాయిన్ అయిందా లేదా, ఆ, విజయశాంతి గారు జాయిన్ అయ్యారు. విజయశాంతి గారు, కెన్ యూ అన్మ్యూట్? మన గ్రూప్లో ఒక అద్భుతమైన మేడం ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారా? ఓకే. సో మనం చూడండి, ఫుడ్లో అంత గొప్పగా ఏం లేదు. 2 సార్లు ఇంట్లో చేసిన ఫుడ్ తింటూ మిగతా 100% ఫాలో అవ్వండి, మీకు డ్యామేజెస్ తగ్గుద్ది. మనం చేసే మిస్టేక్ అన్ని ఏరియాల్లో మిస్టేక్ చేస్తున్నాం, అవునా కదా? ఎస్ చూడండి, సార్. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, విల్ గో బ్యాక్ టు అవర్ మెయిన్ సబ్జెక్ట్. చూసారా? సో అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అంటే ఏంటి? మనం వాళ్ళు వెళ్ళారు, మాకు ఆకలేస్తే నేను అందరికి చెప్తా, ఓకే మీకు అంతగా ఇవ్వాలంటే ప్యాక్ చేసి ఇవ్వండి, తీసుకెళ్తా అని చెప్తా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్రీ అంటాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ 9 ప్రాబ్లంలు అర్థమైనాయా? నేను 9 ఉన్నాయి ఇక్కడ. చూసారా? స్ట్రెస్ అవ్వటం, నిద్రలేకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, కాఫీ టీలు తాగేయటం, నీళ్లు సరిగ్గా తాగకపోవడం, తాగే పద్ధతి తెలియకపోవటం, ఈ ప్రాసెస్ ఫుడ్ తినటం, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం, రోజు అంతలో 5-6 సార్లు కుమ్మేయటం. దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి? నేను మాట్లాడాం ఈ పాయింట్. 10th ప్రాబ్లం ఏంటి దీనివల్ల మనకు వచ్చే కొంప మునిగేది ఏంటి? చదవండి ఇదంతా. రీడ్ ద 10th పాయింట్. ఒబేసిటీ సార్. అది తర్వాత వెళ్దాం, దానికి నెక్స్ట్కి వెళ్దాం. ఇది 10th చదవండి. ఇది రాంగ్ హ్యాబిట్, వన్ ఆఫ్ ద రాంగ్ హ్యాబిట్. ఏంటిది? 10th, Poor elimination of toxins from the body. బ్రెత్ ఆటోమేటిక్గా వెళ్తాం, మనం ఏం చేయని అవసరం లేదు. స్వెట్ బయటకు పోదు, ఎందుకంటే మనం అందరం ఏసీలో తిరుగుతాం, వాకింగ్కి వెళ్ళాం, ఎండలకు వెళ్ళాం, కనుక మన బాడీలో ఉండి స్వెట్ బయట పోవటం వలన స్కిన్ డిసీజెస్ వస్తాయి చాలామందికి. నెక్స్ట్ యూరిన్, మనం ఫెసిలిటీస్ లేదని నీళ్ళే సరిగ్గా తాగం. మన బాడీలో నుండి యావరేజ్గా 1.5 to 2 లీటర్స్ యూరిన్ రూపంలో బయటికి వెళ్ళాలి. అంటే కనీసం 5-6 సార్లన్నా మనం రోజు అంతట్లో యూరిన్కి వెళ్ళాం. చాలామంది లేడీస్కి ఏంటంటే ఫెసిలిటీ లేదని ఇన్కన్వీనియంట్ తాగరాడు, దానివల్ల యూ గెట్ ఇన్ టు ట్రబుల్, దట్స్ ఆల్. నెక్స్ట్ స్టూల్స్, మల విసర్జన జరగదనమాట. 2 సార్లు మల విసర్జన వెళ్ళాలి, కానీ ఏం చేస్తారు? ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తారు. హలో, మీ అందరికి తెలుసా? ఈ అమెరికాలో సిడిసి అని ఉంది, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనమాట. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వారంలో 3 సార్లు టాయిలెట్ వెళ్తే పర్వాలేదంట, నథింగ్ టు వరీ అట. పర్వాలేదా మీ రోజు ఉద్దేశంలో? రోజు వెళ్ళాలి సార్. వాళ్ళ లెక్కలు వారంలో 3 సార్లు వెళ్తే పర్వాలేదంట. ఎందుకని చెప్తారు తెలుసా వీళ్ళు? కానీ తినటానికి మట్టికి 6 సార్లు. ఇందాక మేడం అడిగారు కదా, కొంచెం చాలాసార్లు తినమంటాం, అది కామన్. అందులో ఎక్కడ వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. మరి యుఎస్లో బాగా చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. వీటి వలన ఏమవుతుందంటే వాళ్ళకి లాట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి.
మన బాడీలో మలం పేరుకున్నది అనుకోండి, ఏంటది ఒక వేస్ట్ మెటీరియల్ లోపల ఉంది. దానిలో నుండి మన బ్లడ్ అంతా లాక్కుంటుంటుంది అనమాట, అన్ని పొల్యూటెంట్స్. సిఎస్లో ఒక బాగా లావుగున్న అతను చనిపోతే పోస్ట్ మార్టం చేశారంట. పోస్ట్ మార్టం చేసి పెద్ద పేగు కోసి అందులో ఉన్నటువంటి వేస్ట్ తీస్తే తూకం వేస్తే 4 కిలోలు ఉందంట. ఎందుకని? వారానికి 3 సార్లు వెళ్ళే బ్యాచ్ అది. చూడండి, మనం నోటి దగ్గర నుండి మలాశయం వరకు ఒక పైపు, సింపుల్ పైప్ లాగా ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నాం? 6 సార్లు లోపలికి దూరుస్తున్నాం, ఒకసారి వేసి తీస్తున్నాం, ఏమవుద్ది? బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? ఆ పైపులైన్ ఉంటుంది కదా. లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చేసి చూడండి 4-5 కిలోల వరకు అది హోల్డ్ చేసుకోగలదు, అంత కెపాసిటీ ఉంది. కానీ మన బ్లాడర్, మన యూరిన్ బ్లాడర్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 500 ml 600 ml. 500 ml రాగానే మనం పరిగెత్తేస్తారు అన్నమాట, పరిగెత్తమని. కానీ చూడండి, యూరిన్ అయితే అర్జెంట్. మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైనా ఎవరన్నా ఒకరోజు బై ఛాన్స్ ఏదో ప్రాబ్లం, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వల్ల వాడు యూరిన్ వెళ్ళలేదు అనుకోండి, ఒక రోజు వెళ్ళా, 2 రోజు వెళ్ళకపోతే ఏమో చెప్పండి. వాడిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, వాళ్ళ డాక్టర్ని ట్యూబులు వేసి బయటికి తీయాలా. కానీ టాయిలెట్ చూడండి, వారం రోజులు వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. అందుకనే జనాలు ఎవరు కూడా దాన్ని అంతా పట్టించుకోరు, అది ఎమర్జెన్సీ కాదు. యూఎస్లో ఐ వాజ్ సర్ప్రైజ్, మా ఫ్రెండ్ ఒక అతను డాక్టర్ ఉన్నాడు, అని చెప్తాడు అన్నమాట. ఎవరన్నా ఎమర్జెన్సీకి వచ్చారనుకోండి, వాళ్ళు డాక్టర్ వచ్చి ఏమడుగుతారు తెలుసా? ఫస్ట్ వెన్ డిడ్ యూ పూప్ లాస్ట్ అడుగుతాడంట, అంటే లాస్ట్ టైం టాయిలెట్ ఎప్పుడు వెళ్ళామని. అలాంటి వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తున్నారు. అక్కడ 1 వీక్ తర్వాత టాయిలెట్ వెళ్ళలేదు, బాగా కడుపు నొప్పి వేస్తుంది, డిస్చార్జ్ వస్తుంటారు. చూసారా, ఈ 10 మిస్టేక్స్లో మీరు ఎన్ని చేస్తున్నారు చెప్పండి ఒక్కళ్ళు. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో ఒకప్పుడు వినండి, నేను 7 చేసేవాడిని. 10 చూడండి, 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ వన్ ఓవర్ ద ఇయర్స్ కాజ్ 10+ హెల్త్ ఇష్యూస్. 10 ప్రాబ్లంలు వస్తాయి. ఏమొస్తాయి? ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, మెడిసిన్స్, ఆ తర్వాత ఇంకేం వస్తాయి చూద్దాం. కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, థైరాయిడ్, డయాబెటీస్, డి విటమిన్ డిఫిషియన్సీ, B12 డిఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్. చదవండి, లాస్ట్ వర్డ్ చదవండి అందరూ, ఎవరో ఒకరు చదవండి. హలో. I was doing 7 daily wrong habits and 10 eating disorders over 30 years. 2014 వరకు. దానివల్ల ఏమైంది నాకు? Result in 7 health issues and 11 medicines. అర్థమైందా? ఊరక రాలేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు చూసుకోండి, మీరు కథ ఎన్ని మిస్టేక్లు చేసాము, ప్రస్తుతం ఎలా ఉన్నాం ఇవాళ వరకు. ఆ తర్వాత ఏం చేయాలి మనం? ఈ మిస్టేక్స్ అన్ని ఆపేసి దినచర్య ఫాలో అయ్యాము, టెస్టులు చేయించుకున్నాము, దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇదే కష్టమైంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, మీరు మీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి వినండి. ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మనకి బ్యాండ్ పడుద్ది, 10 ఉండన్న అవసరంలా. ఇందాక మనం చూసాం కదా, ఫిష్ పాండ్లో 10 ప్లేస్లో మురికి నీళ్ళు వెళ్తున్నాయి, 9 క్లోజ్ చేసాం, 1 వదిలేసాం, ఏమవుద్ది? అయినా ఇంకా వస్తే మురిగ్గా ఉంటది. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరి పేర్లు చెప్పి మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏం హెల్త్ ప్రాబ్లం ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు అర్థమైందా హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం? చూడండి, మనకి డయాబెటిక్ ఉండడానికి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఆల్మోస్ట్ 99% ఆఫ్ డిసీజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ 10 డైలీ. ఇంతకంటే ఏమైనా ఉన్నాయి వేరే మిస్టేక్స్ చేస్తాం చెప్పండి? అన్ని ఇందులో కవర్ అయినా లేవా యామిని? కవర్ అయ్యాయి సార్. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే, ఒక్కొక్కళ్ళు కథలు వేరేగా ఉంటాయి. స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, కాఫీలు తాగొద్దు, ప్రాసెస్ ఫుడ్, ఇట్లా చెప్పుకుంటే వెళ్తే 2 రోజులు చెప్తారు. డబ్బులుగా అమ్మడానికి కానీ చేద్దాం అనుకోవాలి. అంత ప్రోటీన్ అది. ఏంటి వరహాలు గారు మాతో మాట్లాడతారా? మీరు వేరే? ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. రమాదేవి గారు, నో ప్రాబ్లం. చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాము, ఏమి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి చెప్పండి. దీనికోసం మీరు ఎవరిని అడగని అవసరంలా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ప్రాబ్లంలు వస్తున్నాయో. కానీ మనం ఏమనుకుంటామంటే, ఎక్సర్సైజ్ చేయం, నీళ్లు తాగం, మన ఇష్టం వచ్చి చేస్తాం, కానీ రోగాలు తగ్గాల. ఇందాక చూసాం కదా మన ఫిష్ పాండ్లో దానికి మంచి ఫుడ్ వేసి, మంచిగా విటమిన్స్ ఇస్తూ, మంచిగా యాంటీబయాటిక్ చేసాం అనుకోండి, ఏదో 4-5 రోజులు ఇంకా చావకుండా ఉంటాయి, మళ్ళీ 6వ రోజు మళ్ళీ పోతాయి. మనం చేసే మిస్టేక్ అది. ఇప్పుడు డయాబెటిక్ ఉన్నాం, డయాబెటిక్ HbA1c పెరిగింది, మనం ఏం మారతలా.
రోజులో 5-6 సార్లు తింటున్నాము, వైట్ రైస్ తింటున్నాము, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాము, ఇట్లానే కంటిన్యూ చేస్తున్నాం. మీరు చూశారు కదా, నిన్న నిన్న షేర్ చేశాను కదా ఎలా. విజయశాంతి గారు ఉన్నారా మీరు? అప్పుడు ఆపని ఓన్ చేసి వెళ్ళిపోయినట్టుందామే. ఎస్, చెప్పండి. ఒక సంగీత గారు మీరు చెప్పండి, ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు మీరు, ఏం హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి? సార్ మోర్ దెన్ 7 మిస్టేక్స్ చేస్తున్నాను నేను. ఉమ్, అయితే ఓవర్ వెయిట్, తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, ఉమ్, స్లీప్ అసలు ఉండలేదు. తర్వాత ఏమో ప్రీ డయాబెటిక్. ఉమ్. పెట్టారు, రిపోర్ట్లు పెట్టారా తర్వాత మీరు సంగీత గారు, గ్రూప్ లో పెట్టారా? పెట్టానండి. మీరు గ్రూప్ లో పెట్టాను, మీరు కూడా మెసేజ్ చేశారు చూసి, వెరీ గుడ్, వెరీ మీరు గుడ్. ప్రీ డయాబెటిక్ లో ఉన్నారండి అని. ఓవర్ వెయిట్ ఉన్నాను. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలి దీనికి? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ అయితే ముందు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. ఆహా, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఓవరాల్, ఈ 10 రాంగ్ ఆ, హ్యాబిట్స్ లో ఏమున్నాయో తెలుసుకొని అన్ని ఆపేయాలా లేదా? ఆపేయాలి ఫస్ట్. ఇది ఆపేయకుండా ఇంకేమైనా అవుద్దా? అవ్వదు. సో ముందు ఇప్పుడు చెత్త వాటర్ లోపలికి వెళ్లకుండా చేసినట్టు మనం వెరీ గుడ్ కంట్రోల్ చేస్తేనే కంట్రోల్. మొత్తం క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ మనం వర్క్ చేయాలి మనందరం. ఓకే సార్, నేను నీళ్లు తాగిస్తే వామిటింగ్ వస్తుంది, కుదరట్లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి ఇది అవ్వట్లేదు, అంటూ మెల్లి మెల్లి పట్టు. నిన్న నిన్న మీకు అది ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను, మీకు గుర్తుందో లేదు, మళ్ళీ చెప్తున్నా అది ఎగ్జాంపుల్. మీరు ఏదో ఒక ఐటెం చేస్తున్నారు, ఒక ఐటెం కనపడలేదు వేయటానికి, అది ఎతికి వేస్తాం అంతేగాని వదిలేం కదా. ఇక్కడ కూడా అంతే, ఎక్సర్సైజ్ చేయడానికి కుదరట్లేదు, ఓకే పొద్దున్న కుదరట్లేదు, మధ్యాహ్నం వెళ్ళండి, మధ్యాహ్నం కుదిరి సాయంత్రం వెళ్ళండి, ఇవాళ కుదరలేదు, ఓకే నో ప్రాబ్లం, రేపు చేయండి కనీసం. ఇక లేదు ఇది మా వల్ల కుదరదంటే ఇంతే సార్, మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసి వేస్ట్. ఎవ్రీథింగ్, ఎవ్రీ సార్ పాయింట్ ఇది లైక్. సార్ ప్రాణాయామం ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? ఎవరు మాధురి గారా? అవును సార్, అవును సార్. మాధురి గారు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు 10లో? ఈ 10 అన్ని మిస్టేక్స్ మిస్టేక్స్ చేస్తారు. వినండి. ఈ ఆ, ఇక్కడే మనందరం మళ్ళీ పిహెచ్డీకి వెళ్ళిపోతున్నాం. ప్రాణాయామం చేస్తాం వద్దు, మెడిటేషన్ చేస్తాం వద్దు, ఈ మంచి ఫుడ్ తింటే ఇవన్నీ తర్వాత చూద్దాం. వీల్ లుక్ ఎట్ ఇట్. ప్రాణాయామ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్లు. మేజర్ పాయింట్లు ఏంటి మనం మాట్లాడుకున్న 10 మేజర్ పాయింట్లు. అవును. ఓకే, ప్రాణాయామ ఈజ్ అం- హెల్ప్ఫుల్. అంటే అంటే నా హెల్త్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని అడుగుతున్నాను సార్ నో అది. ప్రాబ్లం, నో ప్రాబ్లం మాధురి గారు. ముందు అంటే ముందు చేయకూడనివి మానేస్తేనే కదా. ఈ ఎంత ఇప్పుడు మీరు చెప్పిన చేపల దాంట్లోని ముందు ఎంత మంచి వాటర్ వేసినా, ఎంత యాంటీబయాటిక్స్ వేసినా, చెడ్డ కరెక్ట్, వాటర్ కరెక్ట్, వస్తూ ఉంటే ఎంత వేసినా అంత వేస్ట్ అది. సూపర్, సూపర్, ముందు బయట నుండి మనం తీసుకునే ఫుడ్ కానీ చేయకూడనివి చేయకుండా ఆపితేనే తర్వాత అవును. మంచిది ఆలోచించాలి. కరెక్ట్, కరెక్ట్. ఫస్ట్ స్టెప్ అది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ మీ అందరికీ. చూడండి, ఒక మంట వస్తుంది ఒక ప్లేస్లో నుండి, దాని మీద నీళ్లు కొడుతున్నాం, మంట ఆగుతుంది, మళ్ళీ కాసేపు చేస్తే మంట వస్తుంది. ఈ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆ పక్కన ఏదో చిన్న పెట్రోల్ పైప్ ఒకటి లీక్ అవుతా మంటలోకి వెళ్తుంది. మనం ఏం చేయాలి, ముందు ఆ పెట్రోల్ పైప్ లీక్ అయ్యే పైపు ఆపాలా, ఆపి అది పోకుండా చూడాలి, ఆ తర్వాత నీళ్లు కొట్టుకోవాలి. మనం నీళ్ళు కొట్టుకుంటానే ఉంటాం అనుకోండి, అది తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ అది వస్తూనే ఉంటుంది అన్నమాట. సేమ్ థింగ్, మనం ఫస్ట్ ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసుకోవాలి. ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నాం కదా దినచర్య, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది అందరూ ఫాలో అవ్వాలి. చూడండి, ఇది కథ కాదు, వినేసి చప్పటి కొట్టి వెళ్ళిపోవడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ నిన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? సండే రోజు చెప్పండి, ఎవరెవరు ప్రాక్టీస్ చేశారు చెప్పండి. వెరీ గుడ్, సంగీత్ గారు చేశారు. ఇంకెవరు? సార్ యామిని నేను గారు చేశాను చేశారు. సార్, మాదిరి చేశాను సార్. వెరీ గుడ్, వెరీ. మిగతా వాళ్ళు ఈ మౌన బాబాలందరూ మౌనం మౌనం వదలండి. సార్ ఇవాళ మీల్స్ కూడా చెప్పండి సార్. నిన్న వాటర్ చెప్పారు కదా, ఇవాళ మీల్స్ చెప్పండి సార్. అంటే కొంత ఇన్ఫర్మేషన్, అంటే మళ్ళీ మనం 1 వీక్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మీల్స్ గురించి ఏమైనా మినిమల్ ఐడియా ఇవ్వండి సార్. ఏమి ఎలా లేదు, తినాలి? మీల్స్లో ఏం చెప్పాను, నిన్నే చెప్పాను. 2 సార్లు మీరు ఇంట్లో చేసుకొని 2 చక్కగా మీల్స్. తినండి, హ్యాపీగా తినండి. తినే ఫుడ్ గ్రూప్లో పెట్టండి, నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ఫలానా తినండి, డిమాకా తినండి అంటాం కానీ కన్వీనియంట్ కాదు అది. అన్నాళ్ళు ఫాలో అవుతారు, ఓకే. నేను చెప్తా. మీరు బ్రోకలీ తెచ్చుకోండి, ఇంకోటి ఎక్కడ చెప్తాను మీకు, అవకాడోలు తెచ్చుకోండి, నట్స్ తినండి అన్నీ చెప్తా. ఎవరైనా అందరూ చెప్తారు. అవన్నీ పక్కన పెట్టి చక్కగా ఇంట్లో వైట్ రైస్ లేకుండా చక్కగా బ్రౌన్ రైసు లేదా మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకొని, మన రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా హ్యాపీగా చేసుకొని 2 సార్లు తినండి. బాగా ఆకలేసినప్పుడు తినండి, మీ ఇష్టం వచ్చినట్టు క్వాంటిటీ తినండి. టైమింగ్ కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అదే బెస్ట్. ఒక 7 o'clock లోపు తింటే బెటరు. లేదు మీకు కుదరట్లేదు 9 o'clock. నా గ్రూప్లో ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట.
ఆయన 2 సార్లు ఎలా చేసేవాడు, ఆఫీస్కి వెళ్ళి 1 o'clock తినేవాడు, మళ్ళీ ఇంటికి వచ్చి 8:30కి స్నానం అది చేసి 9 o'clock తినేవాడు. ఆయన 8 కిలోలు తగ్గాడు. ఇంకొక ఆమె టీచర్, పొద్దున్న స్కూల్కి వెళ్తే 8 గంటలకు తిని వెళ్ళిపోయేది, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆమె 4:30-5కి తినింది, ఆమె తగ్గింది. ఏంటి సీక్రెట్ ఏంటి ఇందులో? ఈ 10 ఫాలో అవడం వల్ల ఏమవుతుందో తెలుసు మన బాడీలో? మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మన బాడీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన గట్ క్లియర్గా ఉండాలి, గట్ హెల్త్ బాగుండాలి. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్ అంటే మనం తినే ఫుడ్, తీసుకునే నీళ్లు, మన బాడీలో మలినాలు బయటకు వెళ్తాం, ఇది అన్నమాట ఇంపార్టెంట్. అది గట్ హెల్త్. గట్ హెల్త్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? 4 లీటర్ నీళ్లు తాగటం, 1 hour ఎక్సర్సైజ్ చేయటం, మంచిగా 7 గంటలు నిద్రపోవటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఆ తర్వాత రోజు 2 సార్లు మాత్రమే తింటాం. చేయండి, అద్భుతంగా గట్ ఇంప్రూవ్ అవుద్ది. ఇంక వేరే కథల కాకరకాయలు అవసరం లేదు. ఇది బేసిక్ చేయండి, తర్వాత చూద్దాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం తర్వాత. అది ఫస్ట్. సార్ ఆయిల్ ఎంత వాడచ్చు సార్ 1 డేకి? అంటే 2 మీల్స్ కి ఎంత ఆయిల్? మీరు పండగ చేసుకోండి, నెయ్యి వాడుకోండి. మా ఇంట్లో అట్లీస్ట్ 2-3 కిలోలు ఘీ వాడేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. హ్యాపీగా చెక్కి ఆయిల్ వాడుకోండి, టేస్ట్గా చేసుకోండి, బీభత్సంగా పోసుకొని అలా పైన తేలేటు కాకుండా చేసుకోండి హ్యాపీగా. ఇవన్నీ తర్వాత చూద్దాం. బేసిక్ ఇది. గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అర్థమైంది అందరికీ? గట్ హెల్త్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి సార్? సాల్ట్ కూడా వాడచ్చండి? సాల్ట్ అంటే లిమిటెడ్ లో వేసుకోవచ్చు ఏం లిమిట్ లేదండి. వినండి, మీకు టేస్టింగ్ చేసుకోండి బాబు. లిమిట్ ఏంటి చెప్పండి, మీకు టేస్ట్ ఎంతో చేసుకోండి. చూడండి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనందరికి కూడా రోజు 5-6 సార్లు తింటాం, బయట ఫుడ్ తింటాం వల్ల బాగా సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో చేసుకుని భోజనం 2 సార్లు తింటున్నాం. మీరు ఉప్పు కషాయం చేసుకోరు కదా, మధ్యలో ఏం తింటలేదు అంటే ఉప్పు పోదు మీకు ఇంకా బాడీలోకి ఎక్కువ. ఓకే, ఆయిల్ కూడా అంతే. తినే ప్రతిసారి కూడా 1 స్పూన్ ఘీ తాగండి, ఘీ వేసుకోండి ఫుడ్లో, 2 సార్లు హ్యాపీగా ఘీ వేసుకోండి. గట్ హెల్త్ అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ ఏంటి మన బాడీలో ఇంపార్టెంట్? ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఇంకోటి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. అందరికి చెప్పాను ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏంటో. ఇది చూద్దాం, ఇవన్నీ మిస్టేక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది చూసారు. అందరికి హైట్ వెయిట్ ఇది ఉంది కదా, చార్ట్ ఉంది కదా, అందరికీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉండాలి. 5 అడుగులు ఉన్నాము, ఆల్రెడీ 60 ఉన్నాం అంటే ఏంటి, 12 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నట్లు. వేస్ట్ సైజు, బీపీ ఎంత ఉండాలి, ఈ చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా తీసుకొని గ్రూప్లో షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. ఐ లవ్ దిస్ స్లైడ్. చూడండి, ఇప్పుడు మనకి వానలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, నీళ్లు మోకాలు అప్పుడు నుండి జంప్ అయిపోవాలి, ఆడే కూర్చుంటాం మనం. లేదా ఇక్కడ దాకా వెయిట్ చేస్తారా? లేదు సార్, లేదు. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాతావరణ శాఖ ముందే చెప్పుద్ది, వచ్చే 45 గంటల్లో వాళ్ళు గేళ్ళు అనగానే లో ఏరియా అంటే జంప్ అయిపోవాలి కార్లు పెట్టుకొని, ఆడే కూర్చుంటే బ్యాండ్ పడిపోయింది. చూడండి ఈ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇట్లా ఉన్నామంటే ఆల్రెడీ, లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, మెనీ పీపుల్ ఆర్ ఇన్ దిస్ కండిషన్. ఏం చూద్దాం, వెయిట్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్ ఉండాలి, వెయిట్ సైజ్ ఉండాలి, ఇది ఉండాలన్నమాట. ఎంత ఉన్నారు? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ 68% ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ బీపీ ఎంత ఉండాలి? 120/80 లోపల ఉండాలి. ఇది ఓవర్ ఎక్కువ ఉంటే, అబోవ్ 120/80 ఉంటే బీపీ ఉన్నట్లు అనమాట. ఎంతమందికి ఉంది? 35% పీపుల్కి బీపీ ఉంది. ఓకే, తర్వాత ట్యాబ్లెట్లు చాలామంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. చూసారు కదా, హాస్పిటల్ పెరిగిపోయినాయి, మెడికల్ షాపులు పెరిగిపోయినాయి, అందరూ ఇవన్నీ అంతా ఆల్రెడీ బీభత్సంగా ఉన్నాం. నెక్స్ట్ ఏంటి చూడండి, ఈ ప్రాబ్లం ఉందంటే ఏంటి చెప్పమంటారా? ఆల్రెడీ మీ అందరికీ ఇన్సులిన్ 7 కంటే ఎక్కువ ఉంటుంది. టెస్ట్ చేసుకోండి, మీకు తెలిసిపోయింది. 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ గాట్ దిస్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉండాలి? అబౌవ్ 90 ఉంటేనే ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. మనందరం ఏమంటారు 99, 100 అనుకుంటాం. కాదు, 90కి పెరిగిందంటేనే బ్యాండ్ మొదలైనట్లు. 90 పెరిగిందంటే మీరు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఉన్నట్లు. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట, ఇది క్యాలిక్యులేషను. డి విటమిన్ ఎవరికైనా 60 కన్నా తక్కువ ఉందనుకోండి, మంచిది కాదు. ఎంతమందికి ఉంది చూడండి, 82%కి తక్కువ ఉంది డి విటమిన్. B12 బిలో 600 ఉంటే మంచిది కాదు, ఎక్కువ ఉండాలి, అబోవ్ 600 ఉండాలి. ఇవన్నీ రెడ్ మార్క్ అనమాట. ఓకే, ఇన్సులిన్ బిలో 7 ఉండాలి, ఫాస్టింగ్ షుగర్ బిలో 90 ఉండాలి, డి విటమిన్ అబోవ్ 60 ఉండాలి, B12 అబోవ్ 600 ఉండాలి.
వెయిట్ సైజు యాజ్ పర్ హైట్ ఉండాలి. బ్లడ్ ప్రెషరు బిలో 120/80 ఉండాలి. లైఫ్ ఎలా టాబ్లెట్తో ఉండాలా, టాబ్లెట్ లేకుండా ఉండాలా? హలో, వితౌట్ టాబ్లెట్స్ మెడికేషన్ లేకుండా ఉండాలి. సపోర్ట్ మీద బతకాలా మనం? లేదు. నెక్స్ట్ చూడండి, ఈ సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా? కొలెస్ట్రాల్ పెరిగిపోయింది ఆల్రెడీ, అంటే ఈ లెవెల్కి వచ్చేసాం అనమాట. ట్రైగ్లిజరైడ్స్ అబోవ్ 100, హెచ్డిఎల్ బిలో 60. ఎంతమంది ఉన్నారు? 81%. ఇంత అధ్వానం ఎందుకున్నారు చెప్పండి ఎవరన్నా? హలో, అవేర్నెస్ లేకండి, నేను మళ్ళీ హెల్త్ థీరీకి మీద వెళ్ళిపోయాను. అవేర్నెస్ లేకుండా. వినండి, థీరీ కాదండి, ఇప్పుడు మాట్లాడుకున్న సబ్జెక్ట్ మీద చెప్పండి. అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు, అన్నీ కాదు. ఇప్పుడే మనం క్లాస్ 10 ఫుడ్ పాయింట్స్ హ్యాబిట్స్ వాడట్లేదు. బాగలేదు సార్. మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్ పాయింట్. ఈ 10 పాయింట్స్ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్ ఉన్న ఓవర్ ది ఇయర్స్ ఏదో ప్రాబ్లం రావచ్చు, మెనీ ప్రాబ్లం కూడా రావచ్చు. అర్థమైందా? లిపిడ్స్. నెక్స్ట్ ఏంటి? ఇది వచ్చేసి ఫ్యాటీ లివర్ అనమాట. చూస్తారా? ఏఎల్టీ ఏఎస్టీ అబౌవ్ 25. అట్లా ల్యాబ్ వాళ్ళు ఏమంటారు, 50 ఇచ్చినా పర్లేదు అంటారు. చూడండి, ఇక్కడ నీళ్ళలో ఉన్నాం, ఏమన్నా ప్రాబ్లమా మనకు చెప్పండి? ఇక్కడ ఉంటే ఏమన్నా ప్రాబ్లమా ఈ లెవెల్లో? యామిని, ప్రాబ్లమేనండి, ఏం ప్రాబ్లం? ప్రాబ్లమేనండి. ఏ క్షణంలో అన్నా సరే ఇంకా ఒక్క నిమిషం అండి, ఏ క్షణం ముందు క్షణం వదిలేయండి, ఈ క్షణంలో ఏమైనా ప్రాబ్లమా అంటే ఆడు మాట్లాడవచ్చు, తినొచ్చు. దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మనందరం కూడా, మనం డాక్టర్లు కూడా మనం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. నీళ్లు నోటు దాకా వచ్చి ముక్కు దాకా వస్తే కానీ అప్పుడు మేము మేలుకోం. ఇప్పుడు HbA1c నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఎవరికైనా థైరాయిడ్ ఉంది చూడండి, ప్రీ డయాబెటిక్ వచ్చిందంటే ఈ లెవెల్కి వచ్చేసినట్టు. ఎవరైనా డయాబెటిక్ అంటే ఈ లెవెల్ చూసారా? సార్ డయాబెటిక్ అంటే 6.5% HbA1c అంటే వాళ్ళు ఈ లెవెల్లో ఉన్నట్లు. ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు చెప్పండి ఒక్కొక్కళ్ళు? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ దిస్ లెవెల్. చూడండి, చాలా మందికి హైపర్ టెన్షన్ సిమ్టమే ఉండదు. ఓకే, టైం అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి క్విక్గా స్టడీ చేద్దాం. మనందరం గుర్తుందా ఏం చేయాలి? దినచర్య పొద్దున్న నుండి నైట్ పడుకునేటప్పుడు 10 పాయింట్లు ఉన్నాయి. 10 పాయింట్స్ ఎవరు చెప్తారు? విజయశాంతి గారు వచ్చారా మీరు? హలో, 10 పాయింట్స్ చెప్పండి. విజయశాంతి గారు వచ్చారా? అలా చెప్పండి మేడం. విజయశాంతి గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి. అందరికి గ్రూప్ మెంబర్స్ అందరు తెలుసుకోండి. హెల్త్ స్కోర్లో ఫస్ట్ టైం నేను చూసింది విజయశాంతి గారికి 100% హెల్త్ స్కోర్. అంటే ఏంటి? వెయిట్ నార్మల్గా ఉంది, వేసేజ్ నార్మల్గా ఉంది, బీపీ లేదు, ట్యాబ్లెట్ లేదు, థైరాయిడ్ లేదు, డయాబెటిక్ లేదు, డి విటమిన్ మంచిగా ఉంది, B12 మంచిగా ఉంది. ఎక్కడున్నారు మీరు? ఉన్నాను సార్. మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. రండి చెప్పండి. ఉన్నాను సార్. ఈ 10 పాయింట్లు చెప్పండి. దినచర్యలో 10 పాయింట్లు ఏంటి చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ పాయింట్, మార్నింగ్ లెగంగానే 1 లీటర్ వాటర్ తాగాలి. అది ఫస్ట్ పాయింట్, అందరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగడం ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్. రెండో పాయింట్? రెండో పాయింట్, ఇంకా ఏమి వేరే పని ఏం పెట్టుకోకుండా పొట్ట పైన దృష్టి పెట్టి బాత్రూమ్ కి వెళ్ళాలి. వెరీ గుడ్. వినండి, ఆ టైంలో మనం కిచెన్లో పని చేయటం, మొబైల్ చూసుకోవటం, అప్పుడు ఇటు వెళ్తే టాయిలెట్ రాదు. వెరీ గుడ్ పాయింట్. నువ్వు నెంబర్ 2. థర్డ్ ఏంటి? వాకింగ్ వెళ్ళాలి సార్ 1 అవర్. మరి ఇంట్లో మరి పాపం లేడీస్ కుదరదు కదా, వాళ్ళు పనులు చేసుకోవాలి కదా, వాకింగ్ అందరికి దొరకదు కదా, అప్పుడు ఏం చేయాలి? పనులు చేసుకొని ఇంట్లో పనులు చేసుకోవచ్చు లేడీస్. ఫ్రీ టైం ఉన్న వాళ్ళు వాకింగ్ వెళ్ళొచ్చు, లేదా జిమ్ కి యాక్టివిటీస్ ఏదన్నా చేసుకోవాలి. ఒక 1 అవర్ 1.5 అవర్ అయ్యేది. మూడో పాయింట్ అయిపోయింది. అర్థమైందా? థర్డ్ పాయింట్. ఫోర్త్ ఏంటి? తర్వాత 1.5 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాలి సార్. వామ్ వాటర్ కొంచెం దానిలో హిమాలయన్ సాల్ట్ వేసుకొని 2-3 నిమ్మకాయ చుక్కలు పిండుకోండి, మంచిగా ఉంటుంది. నీటి తాగేసి మళ్ళీ పొట్ట మీద ఫోకస్ పెట్టుకొని. ఐదో పాయింట్ ఏంటి? మళ్ళీ టాయిలెట్ కి వెళ్ళాలి సార్. రెండోసారి టాయిలెట్. బాత్రూమ్. ఒకవేళ టాయిలెట్ రావట్లేదు, డోంట్ వరీ, 4-5 రోజులు ప్రాక్టీస్ చేయండి, లేదా ఎన్ని కిట్ కొనుక్కోండి, 2 సార్లు మళ్ళీ వేసింది కండి. 5 అయిపోయింది. నెక్స్ట్ ఆరోది ఏంటి? ఆరోది ఏంటంటే బాగా ఆకలేసినప్పుడు భోజనం చేయాలి. వెరీ గుడ్. భోజనం ఏదైనా తినాలి బాగా ఆకలేసినప్పుడు. టిఫిన్ భోజనం
ఫుల్ ఫుడ్. ఫస్ట్ మీల్, సెకండ్ మీల్ గుర్తుపెట్టుకోండి. మనకు ఫస్ట్ మీల్ వీఆర్ టేకింగ్. బాగా ఆకలి వేసినప్పుడు అది బెస్ట్ ఏంటి, ఒక బిట్వీన్ 10 o'clock to 1 o'clock లోపు తినండి మీరు. భోజనం అయిపోయింది. నీళ్ళు తాగే పద్ధతి చెప్పండి. నీళ్లు తాగే పద్ధతి ఏంటంటే మనము ఫుడ్ తినే 1/2 అవర్ ముందు వాటర్ తాగకూడదు సార్, స్టాప్ చేయాలి. అంటే ఒకవేళ నీళ్ళు తాగుంటే 1/2 అవర్ తినొద్దు, అది పాయింట్. తిన్నాక 2 అవర్స్ తర్వాత నుంచి మళ్ళీ 2 లీటర్ వాటర్ ఉంటది కదా సార్, దాన్ని తర్వాత వద్దాం, మనకి తర్వాత వద్దాం, ఒక నిమిషం. సో నీళ్ళు రెండు తినేటప్పుడు కూడా తాగకూడదు. ఒకళ్ళు గొంతు పట్టుకుంది అనుకోండి, విజయశాంతి గారు చెప్పారు తాగకుండా ఉంటే గొంతు పట్టుకుని డేంజర్ కదా. లేదు, కొంచెం తాగాలండి, మరి గ్లాసులు గ్లాసు తాగకూడదు. వెరీ గుడ్. 6 పాయింట్లు అయిపోయినాయి అందరికి. 7వ పాయింట్ చెప్పండి. 7వ పాయింట్ ఏంటంటే మిగతా 2 లీటర్ వాటర్స్ ని కొంచెం కొంచెం సెకండ్ మీల్ చేసేటప్పటికి 1/2 అవర్ ముందు వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ 2 లీటర్లు తాగేటప్పుడు ఏం చేస్తారంటే 2-3 నిమ్మకాయలు పెట్టుకోండి. ప్రతిసారి ఒక గ్లాస్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని 2-3 నిమ్మకాయలు ఫినిష్ చేయండి 2 లీటర్ల వాటిలో. 7 అయిపోయింది. 8వ పాయింట్ చెప్పండి. మళ్ళీ బాగా ఆకలేసినప్పుడు ఫుడ్ తినాలి. ఫుడ్ తినాలి. ఎన్నింటికి తినొచ్చు? 7, 8, 9, 10, ఎన్నింటికి తినొచ్చు? బెస్ట్ ఏంటంటే ఒక 7-8 లోపు తింటే బెటరు. నో ప్రాబ్లం. మీకు ఆకలి మీకు కుదరలేదు 8-8:30 తిన్నా అంత ప్రాబ్లం కాదు. అట్లని మిమ్మల్ని 9 గంటలకు తినమంటలా. 8 అయిపోయింది. 9 ఏంటి? 9వ పాయింట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం నైట్ దాకా డిన్నర్ దాకా వెయిట్ చేయని అవసరం లేదు. తెలుసుకోండి మీకు స్ట్రెస్ ఉంది, దాని నుండి ఎలా బయటపడాలి. దాని క్లాస్ నెక్స్ట్ సెషన్లో మనం స్ట్రెస్ గురించి చూద్దాం. 9th పాయింట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. 10th పాయింట్ 7 to 8 అవర్స్ స్లీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎంత అద్భుతంగా, సింపులే కాదా ఇది? హలో సంగీత. సింపులే సార్. ఎస్ సార్, సింపుల్ సార్. ఇప్పుడు మనందరం ఇంత సీన్ చేయని అవసరంలా. ఇంకా నెక్స్ట్ ఏంటి, మంచి ఫుడ్ ఎలా తినాలి అది మీకు మన మేడం గారు చెప్తారు మీకు. ఒక్క నిమిషం. తను మేడం గారు వచ్చి లాస్ట్ 3 years నుండి మన గ్రూప్లో అసోసియేట్ అయి ఉన్నారు. ఎవరికైనా మేనేజ్ చేయలేకపోతున్నారంటే యూ కెన్ జాయిన్ విత్ హర్, షీ విల్ గైడ్. చూడండి, ఇది విజయశాంతి గారి మేడం గారు విజయశాంతి గారు. చూడండి వారికి ఎంత ఉంది. July 23లో తన బ్లడ్ టెస్ట్ చేయించుకుంది, 100% హెల్త్ స్కోర్. ఆ తర్వాత మళ్ళీ 9th September 24లో చేయించుకుంది 100%. 14th March 25 100%. తన మధ్యలో 1 year US కూడా వెళ్ళి వచ్చింది అనమాట. ఎలా మేనేజ్ చేసుకోగలిగింది చెప్పండి? ఏంటి ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ చేయకుండా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది డి విటమిన్ అంత ఉంది, B12 ఎలా ఉంది, ఏమన్నా ప్రీ డయాబెటిక్. లాస్ట్ టైం మేడం ఒకసారి ప్రీ డయాబెటిక్ అయ్యారు కూడా. ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ వచ్చారు. దీనికి మీరు ఏం చేయాలి? తర్వాత తను ఇంకా రీసెంట్గా 2-3 కేస్ స్టడీస్ తను హ్యాండిల్ చేసిందనమాట. చూడండి, ఈయన చెప్పాడు కదా నిన్న మాట్లాడుకున్నాం. ఈయన చూడండి, ఈయన 95 kilos ఉన్నాడు మే మంత్లో. అలాంటిది ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. HbA1c 11.9%, 5.7, 13 kilos వెయిట్ లాస్. ఎన్ని నెలలు? మే నుండి ఇద్దరికి. మేడం ఇది చెప్పండి. ఇంకో కేస్ స్టడీ మేడం గారు హ్యాండిల్ చేశారన్నమాట. వాళ్ళ చుట్టం అబ్బాయి. దీని గురించి కొంచెం చెప్పండి మేడం. ఈ May 25న ఈ శ్రీను మీ చుట్టాల అబ్బాయి ఎంత వెయిట్ ఉన్నాడు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం చేశారు చెప్పండి. తనకి ఏజ్ వచ్చి 44 ఉంటుందండి. HbA1c 9.4 ఉంది. వెయిట్ వచ్చి 75 kgs ఉన్నాడు. అయితే మనకి మన దినచర్య ఫాలో చేపిస్తూ టూ టైమ్స్ మంచి ఫుడ్, అంటే వితౌట్ కార్బోహైడ్రేట్స్ తోటి 1 time ఓన్లీ ప్రోటీన్, ఫ్యాట్, సలాడ్స్ తినేవాడు. 1 time వచ్చి బ్రౌన్ రైస్, పుల్కా, అలా మల్టీగ్రెయిన్ రొట్టి తినేవాడు. 1 monthకి వచ్చి 7.4 వచ్చింది. ఇంకొక నెక్స్ట్ మంత్కి వచ్చి 5.8కి వచ్చేసింది. అతను రెగ్యులర్గా దినచర్య ఫాలో చేశాడు సార్ బాగా. ఇన్సిడెంట్లీ ఆయన భార్య కూడా లేదట, అతను హోటల్లో తింటున్నాడు.
హోటల్లో ఎలా తినాలని కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు వారికి. ఎలా సలాడ్స్ తీసుకెళ్ళాలి, లేదా బాయిల్డ్ ఎగ్ ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేయాలని. మీ ఎవరికైనా కూడా మీరు కొంచెం ఫాలో అవటంలో ఇన్కన్వీనియంట్ ఉందో మేడం గారితో మాట్లాడండి. షీ విల్ హెల్ప్ యూ. అర్థమైందా? ఏమవుద్దంటే మనకు ఒక్కోసారి కొంత మనం కేర్లెస్గా వెళ్ళిపోతుంటాం. చూసారా? థ్యాంక్ యూ మేడం, ఐ అప్రిషియేట్. ఓకే సార్. ఓకే, ఇంకా డౌట్స్ ఏమిటంటే అడగండి. అందరికి అర్థమైందా? సార్ ఇప్పుడు నేను పల్లీలు ఆయిల్ కింద చిన్న మెషిన్ కొనుక్కొని ఇంట్లోనే చేస్తున్నానండి. ఆయిల్ కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఆ తెలగపిండి వస్తుంది చూసారా, అది ప్రోటీన్ ఉంటది కదండి, అది దాంట్లో బాగా. దాని మీద అంత ఐడియా లేదండి, ట్రై చేయండి. అందులో ప్రోటీన్ ఉంటే తినొచ్చు. మనకి ఎంత అనకపోతే అంటే అది ఏ విధంగా మనం తీసుకుంటాం అని ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదండి, నాకు ఐడియా లేదు. సరే, ఇప్పుడు చెప్పండి దినచర్య. దాని మీద దినచర్యలో ఎవరికైనా డౌట్ ఉందా? ఈ వీక్ నుండి నెక్స్ట్ సాటర్డే వరకు కూడా అందరు ఫాలో అవ్వండి. ఎవరెవరైతే ఫుడ్ ప్లేట్ పెట్టట్లేదో, ఎవరెవరైతే మన గ్రూప్లో వాళ్ళ హెల్త్ స్కోర్ చేయలేదో, ఐ విల్ నాట్ అలౌ దెమ్ టు జాయిన్ ద నెక్స్ట్ క్లాస్. నో పాయింట్. ఇప్పుడు ఏంటి ప్రాక్టీస్, మనకి కావాల్సిన ప్రాక్టీసే కాదా? మీరు నేర్చుకున్నారు ఇవాళ నుండి. ప్రాక్టీస్ ఎవరు చేయాలి చెప్పండి? నేను చేయాలా, విజయశాంతి గారు చేయాలా? మీరు చేస్తుంది మాకు ఎలా తెలుస్తుంది? లేదా మీ అందరి ఇళ్లలో ఒక సీసీటీవీ కెమెరా పెట్టుకొని మేము చెక్ చేయాలా? అందరు ఫాలో అవుతారా? ఎవరెవరైతే మన పద్మజ గారు ఉన్నారా, మన వాలంటీరు పద్మజ, ఆమె జంప్ అయిపోయింది. ఓకే, ఎవరో ఒకళ్ళు చార్జ్ తీసుకోండి. గ్రూప్లో ఎవరెవరైతే షేర్ చేయట్లేదో ఐ విల్ నాట్ అడ్మిట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇజ్ ఇట్ ఓకే? ఇది ఎట్లా తెలుసా, మన స్కూల్లో హోంవర్క్ ఇస్తారు. వినండి, హోంవర్క్ ఇస్తారు, మీరు చేయకుండా వస్తారు. స్కూల్ టీచర్ ఏం చేస్తుంది మిమ్మల్ని? హలో, బయట కూర్చోబెట్టుద్దా లేదా? బయట నుంచి చూడండి, మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఈ గ్రూప్లో చేరడానికి 280 మంది చేరారు. ఇవాళ ఒక 50 మంది వచ్చారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఈ వీడియో మళ్ళీ రికార్డులో ఉంటుంది, మళ్ళీ వినండి. 2-3 సార్లు వింటేనే మన బుర్రలో పోయిద్ది. ఓకే సార్, గ్రూప్ లోకి ఎలా జాయిన్ అవ్వాలి సార్? చెప్తాను. నా నంబర్ ఉందా మీ దగ్గర? అందరి దగ్గర ఉంది సార్. నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఐ విల్ గైడ్ యూ. ఓకే సార్. ఏ గ్రూప్ లోకి సార్? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా వాట్సాప్ పేరు గ్రూప్ యాదగిరి, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎవరికి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి నాకు, లేదా విజయశాంతి గారికి కూడా మామూలుగా చేయొచ్చు. హెల్త్ గ్రూప్లలో అక్కడక్కడ 4 గ్రూప్లలో ఉన్నాను. ఒక గ్రూప్ లో ఒక హెల్త్ విషయమై ఒక చిన్న పోస్ట్ చేస్తే దాని మా గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యారనమాట. గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యి, యాదగిరి గారు మీరు ఎక్కడ ఉంటారు, మీ హెల్త్ విషయాలు ఏంటి చెప్పంటే, లేదు సార్ నాకు షుగర్ బార్డర్లో ఉందన్నారు, నేనైతే మెడిసిన్ వాడట్లేదని చెప్పి వదిలేశాను అనమాట. ఈ సార్ పరిచయం అయిన కాంచి ఏదో నాకు ఒక అయ్యప్ప దేవునిలాగా మీరు ఇమ్మీడియట్గా మీరు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే. నాకు తెలిసిన మా ఫ్రెండ్ వల్ల ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి వెళ్ళని నేను వద్దనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ భుజం తట్టి మీరు ఇమ్మీడియట్గా చేసుకోండి అంటే నేను టెస్ట్ చేసుకున్నాను. సార్ 10 హెల్త్ కండిషన్లు, 10 హెల్త్ ఇష్యూస్ మంచిగా ఉంటే బాడీ 100% ఫిట్గా ఉంటుందని ఒక ఇష్యూ చెప్పాడు అనమాట. ఆ టెస్టులు చేయించుకుంటే నాకు బార్డర్లో ఉన్న షుగర్ ఉన్నట్టు తేలిందనమాట. తేలిన వెంటనే సారు ఇమీడియట్గా ఒక డైట్ ఫాలో అవ్వండి, నన్ను ఒక డైట్ గ్రూప్లో జాయిన్ చేసి నాకు ఈ రోజు నుంచి 3 మంత్స్లలో నేను డైట్ని మీకు అన్ని వ్యాధులకి వెళ్ళి బయటకు తీసుకొస్తాను ఒక ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి నేను కట్టుబడి ఒక 3 మంత్స్ తర్వాత నా బాడీలో ఉన్నట్టు నా హెల్త్ రిపోర్ట్స్ అన్ని నేను వాట్సాప్లో పెట్టి అన్ని మీతోటి షేర్ చేసుకుంటాను. దీని కారణమైన గంగేశ్వర్ సార్కు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ప్రపంచంకెల్లా హెల్త్కు మించింది ఏం లేదు. హెల్త్కు సంబంధించినది ఏ విషయమైనా మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ హెల్త్ విషయమే. ఏదో సారు భుజం తట్టి ఏదో చిన్నపిల్లలాగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నా హెల్త్ గురించి పెట్టి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కరు ఏమన్నా మనకు పరిచయం అవుతే ఏదో బిజినెస్ కోసం ఏదో మార్కెటింగ్ కోసం ఇట్లా డబ్బులు సంపాదించుకో, అట్లా డబ్బులు ఇంకో వేరే రూపంగా చెప్తారు. సార్ నాకు పరిచయం కావడం అదృష్టంతో హెల్త్ నీకు ఇంప్రూవ్ చేసుకో, రోజు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఏంటని టైము
బాగా నన్ను ఇది చేస్తున్నారు. సార్కు నేను కృతజ్ఞత చెప్తున్నాను. 3 months వరకు నా హెల్త్ రిపోర్ట్ మీకు అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తను చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక బేసిక్, అందరికి అర్థమైంది 30 వెల్నెస్ సీక్రెట్స్ అంటే ఏంటి? ఎవరికైనా ఏమైనా చెప్తారా? ఏంటి కథ? హలో, వినపడుతుందా? వినబడుతుందండి. వినబడుతుంది సార్. చూడండి, మన 30 వెల్నెస్ సీక్రెట్స్ అంటే ఏంటంటే ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ని ఆపేయాలి ఫస్ట్. ఓకే, రెండేంటి, 10 బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఏంటి తెలుసుకోవాలి. 10 బ్లడ్ టెస్ట్లు ఏం తెలుసుకుంటున్నాం? ఓవర్ వెయిట్ ఉన్నామా, బ్లడ్ ప్రెషర్ ఉందా, టాబ్లెట్లు వేసుకుంటున్నామా, థైరాయిడ్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఫ్యాటీ లివర్ ఉందా, డయాబెటిక్ ఉందా, డి విటమిన్ తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా. ఈ 10 ప్రాబ్లంలు తెలుసుకోండి. ఇంకా ఆ లెక్కన ఇంకొక చాలా ఉన్నాయి. కిడ్నీ ఎలా ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది, అన్ని తర్వాత చూద్దాం. యూరిక్ యాసిడ్ ఎలా ఉంది, అది తర్వాత చూద్దాం. ఈ 10 బేసిక్ చూసుకోండి. 20 అయిపోయినాయా? ఇంకో 10 ఏంటి చెప్పండి. నెక్స్ట్ 10. ఇందాక విన్నారు కదా దినచర్యలు, విజయశాంతి గారు చెప్పారు. హలో సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్పేది ఎప్పుడు చేయి- వినండి కాదు సార్, వినండి, డోంట్ వరీ. ఇది యూట్యూబ్ లో ఉంది, మీరు వినండి. ఇప్పుడు వినండి, ఈ పాయింట్ చెప్పేదండి. అర్థమైందా? 10 ఏంటి? రాంగ్ హ్యాబిట్స్ 10 ఆపేయాలి, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, బ్లడ్ టెస్ట్లు చేసుకొని 10 హెల్త్ పాయింట్ల మీద మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నాము. ఇందాక చూశారు కదా విజయశాంతి గారు 100% స్కోర్ ఉందా లేదా? మిగతా వాళ్ళందరికీ 20%. అంటే ఓవర్ వెయిట్ ఉన్నారు, బీపీలు ఉన్నాయి, ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటిక్ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ 10 దినచర్య పాయింట్లు, ఈ 30 ఇదే ఫాలో అవ్వాలి మీరు. నెక్స్ట్ వీక్ క్లాస్లో ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు. డైట్ ప్లాన్ ఏదో చూడండి. బేసిక్ డైట్ ఏంటి? చక్కగా మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకోండి, కూరలు ఎక్కువ చేసుకోండి, సలాడ్స్ పెట్టుకోండి, కర్డ్స్ పెట్టుకోండి, చక్కగా తినండి. రిఫైన్డ్ ఆయిల్ వద్దు, మంచిగా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, నెయ్యి వేసుకోండి. మీ ఇష్టం, 2 సార్లు తిన్నా నో ప్రాబ్లం. లేదు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే నాన్ వెజ్ వాళ్ళు చక్కగా హాఫ్ ఫ్రైడ్ ఎగ్ బాయిల్డ్ ఏది మీ ఇష్టం, నాన్ వెజ్ ఏదైనా తినండి, బ్రౌన్ రైస్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళందరూ కూడా టోటల్గా చపాతీలు, రైస్ కూడా అవాయిడ్ చేయాలి. వాళ్ళు చక్కగా నట్స్ పెట్టుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ, తర్వాత అన్ని డిఫరెంట్ సలాడ్స్ చూసారా. లేదా నాన్ వెజ్ అయితే చుక్కగా ఇది హాఫ్ ఫ్రైడ్ ఎగ్ ఇది, లేదా పోచ్డ్ ఎగ్ అనమాట. ఇది బేసిక్గా హాట్ వాటర్లో వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది పనీర్ ఫ్రై, కర్డ్స్, సలాడ్స్, నట్స్, కొబ్బరి చట్నీ, కూరలు 2-3 కూరలు చేసుకోండి. లేదా కష్టంగా అయితే కొంచెం ఒక హాఫ్ చపాతీ పెట్టుకొని తినేయండి చక్కగా. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. డయాబెటిక్ అందరు పోవడానికి ఇది ఒక కారణం అనమాట. లేదు ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక టైం చెప్పండి. 1 టైం అన్కుక్డ్ ఫుడ్ తినండి. స్ప్రౌట్స్, అన్ని సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోండి, కొబ్బరి. చూడండి దీనిలో ఏమన్నా ఐటమ్ తెలుస్తుందా? హలో ఎస్ సార్. సంగీత గారు, పండగ చేసుకోండి చక్కగా. చూడండి, నానబెట్టి నువ్వులు, డేట్స్, అంటే డయాబెటిక్ కూడా తినకూడదు ఇవి. ఫ్రూట్స్ తినకూడదు, డేట్స్ తినకూడదు, స్ప్రౌట్స్, కొబ్బరి, పపాయ, బనానా, కోకోనట్, సీతాఫలము, క్యాష్యూ అన్ని ఉన్నాయి, బాదము. ఎవరెవరికైతే డయాబెటిక్ లేదో 2 సార్లు తింటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చూద్దాం మనం, ఎందుకంటే దీనిలో మంచి న్యూట్రిషన్ ఉందన్నమాట. ఇంకొకసారి జ్యూస్ తాగొచ్చు చక్కగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సండే కూడా మీరు అందరూ ఎంత టైం స్పెండ్ చేశారు, ఐ అప్రిషియేట్. మీరు అందరూ కూడా మళ్ళీ వినండి, మా అందరూ షేర్ చేస్తారా గ్రూప్లో? మీరు అందరూ కూడా యూ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ క్లాస్ టుడే. వాట్ ఎవర్ యూ ఫీల్, వాట్ ఎవర్ మీకు నచ్చింది, మీకు కష్టం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే మనకేంటి ప్రాబ్లం? ఓకే, మనకి సెకండ్ టైం టాయిలెట్ రావట్లేదు, ఏం చేయాలి? మాకు పడుకుని 10 గంటలకు పడుకున్నా 2 గంటలు నిద్ర పడతలేదు, ఏం చేయాలి? స్ట్రెస్ ఏం చేయాలి? ఈ సబ్జెక్ట్ మీద నెక్స్ట్ టైం చూద్దాం. బేసిక్ ఫండమెంటల్స్ ఆర్ సేమ్ అనమాట. ఇప్పుడు అంతా చేయాల్సింది మీరు ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. నార్మల్ మార్నింగ్స్ నార్మల్ గానే 2 బాత్రూమ్ ఫ్రీగానే వస్తుంది సార్. ఇప్పుడు వాటర్ తాగి మళ్ళీ నేను ట్రై చేయాలా? ఎవరు అడుగుతుంది క్వశ్చన్? హేమమాలిని సార్. హేమమాలిని గారు, బెస్ట్ ఏంటి చెప్పుంటారు, వినండి.
పొద్దున టాయిలెట్ వచ్చినా కూడా యూరిన్కి వెళ్ళండి, నీళ్లు తాగి వెళ్ళండి. దానివల్ల మీకు డబుల్ అడ్వాంటేజ్ అనమాట. అర్థమైందా? సరే సార్. అర్థమైందా పాయింట్? అంటే అంతసేపు నేను ఉండలేను, సరే, నో ప్రాబ్లం, అర్జెంట్ డోంట్ వరీ, సార్, డోంట్ చాలా వరీ, డోంట్ ట్రై చేయండి, లేదా తర్వాత తాగండి నీళ్ళు, నో ప్రాబ్లం. ఎండ్ ఆఫ్ ద డే 4 లీటర్ తాగండి. 1 లీటర్ నీళ్ళు తాగడం వల్ల మీరు అదృష్టవంతులు, తొందరగా లేచి వెంటనే టాయిలెట్ వెళ్ళిపోతున్నారు, హ్యాపీ, వెరీ గుడ్. చూడండి, ఇదంతా రూల్స్ ఏం కాదండి, బ్రాడ్ ఐడియా. వినండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ 2 టీములు ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి. ఒక టీంలో వచ్చేసి అందరూ అన్ని కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, ఇంకో వైపు ఏమో అందరు కంట్రీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. వాళ్ళకి ఏంటి రూల్స్ చెప్పండి? సేమ్ రూల్సే కదా అందరికి. ఏం రూల్స్ ఉంటాయి? ఫుట్బాల్ రూల్స్ ఎవరికైనా ఐడియా ఉందా? బేసిక్ రూల్స్ ఏంటి చూడండి. ప్రైమ్ మినిస్టర్లు వచ్చి ప్రెసిడెంట్ గోలు కొట్టాలా, వీళ్ళు వాళ్ళ గోల్లో కొట్టాలి, అంతేకాని వాళ్ళ గోలు వాళ్ళ గోళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు. అది మెయిన్ పాయింట్ 1. రెండో పాయింట్ ఏంటి? అందరు కలిసి ఇంత పెద్ద తోపులైనా కూడా ఆ బౌండరీలో ఆడుకోవాలి, అందుకని బయటకు వెళ్ళకూడదు. ఈ 2 పాయింట్లు. ఇప్పుడు ఎవడెవడికి బాలిస్తారు తర్వాత. ఇలానే మన బేసిక్ పాయింట్స్ ఏంటి? 4 లీటర్ నీళ్ళు తాగాలి, 2 సార్లు మళ్ళీ కడతాం, 1 అవర్ వాకింగ్, 7 అవర్స్. ఇది ఫాలో అవ్వండి. ఈజీగా కష్టం 2 సార్లు తింటాం. మనందరూ పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ పిహెచ్డీలే. ఈ బేసిక్స్ మనం ఫాలో అవ్వం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.